నేను ఎంబీఏ చదువుతున్నాను. నాకు వేదాలు అన్నా మన పురాణాలన్నా చాలా అయితే నాకు ఒక చిన్న సందేహం ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అర్జునుడికి మోక్ష మార్గాలు చాలా చెప్పారు. అందులో నాకు నచ్చినవి ఫస్ట్ ఏంటంటే కర్మయోగం. కర్మయోగంలో ఆయన ఏం చెప్తారంటే ఆ పుట్టిన మనిషి అప్పటికప్పుడు తనకున్న కర్మలు చేస్తే, అంటే తనకున్న వర్కింగ్ యాక్షన్స్ చేస్తే, ఇంకే చెడ్డ కర్మలు చేయకుండా ఉంటే మోక్షాన్ని పొందొచ్చు అని చెప్తారు. అండ్ ఇంకొకటి, భగవద్గీత అయిపోయే లాస్ట్ లో మొత్తం అన్ని ధర్మాలని వదిలేసి నాకు లొంగిపో, ఎట్లాంటి కర్మలు అంటకుండా నిన్ను మోక్షానికి నేను చేరుస్తానంటారు. ఈ రెండు మార్గాల్లో ఏది శ్రేష్టమైనది? అండ్ ఇంకొకటి, నిజంగానే ఆ పరమాత్ముడికి లొంగిపోతే ఎట్లాంటి కర్మలు అంటవా? ఇది వేదాలలో ఉందా? థ్యాంక్ యూ. ఓ నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇప్పుడు ముత్యాల కార్తీక్ అడిగిన ప్రశ్న మీరు విన్నారు కదండి. అయితే ఏ మార్గం శ్రేష్టం మోక్షం పొందడానికి? భగవద్గీతలో కర్మయోగంలో కర్మ గురించి చెప్పాడు ఆయన. అలానే చివరి ఆఖరికి ఆ, అన్నీ వదిలేసి నాకు లొంగిపో కాదు నాయన, అది నాకు సమర్పించు. ఏ కర్మలైనా నాకు సమర్పిస్తే నీ బాధ్యత ఉండదు, నేను తీసుకెళ్తాను మోక్షానికి అని చెప్పడం అనమాట. సో ఇందులో ఏంటంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, భగవద్గీత చక్కగా డివైడ్ అయి ఉంది. ఆ, కర్మయోగం అని చెప్పి కర్మ చేయండి. ప్రతి మనిషి కర్మ చేయాలి, కర్మ చేయకుండా ఉండకూడదు. కనీసం మనం శ్వాస పీల్చడం వదలడం కూడా కర్మే అయిపోతుంది. దర్ఫోర్ కర్మ చేయలేనటువంటి మనిషి ఉండడు. కాబట్టి సత్కర్మలు చేయండి అని చెప్పి దాని యొక్క ఉద్దేశం. తర్వాత సన్యాస యోగం, తర్వాత జ్ఞానయోగం, ఇలా చెప్పుకుంటూ వచ్చాడు కదా. సో జ్ఞానయోగంలోనేమో జ్ఞానం లేనిదే నీకు ఏ కర్మ చేయాలో తెలియదు. మంచి కర్మ చెడు కర్మ తెలియదు. కాబట్టి జ్ఞానయోగము ఉత్తమము కర్మయోగం కంటే అని చెప్తాం. సన్యాసం అంటే అన్నిటినీ వదిలేయటం, సర్వము పరిత్యజించటం. అంటే ఏంటి? సర్వం పరిత్యజించడం అంటే శరీరాన్ని కూడా పరిత్యజించమని కాదు అర్థం అక్కడ. అంటే మనము మానవులు ఏవైతే అన్ని ఇష్టపడుతూ ఉంటారో, తనవి అనుకుంటుంటారో, అలాంటివన్నిటిని పరిత్యజించమని చెప్తుంటాడు. సో అలా కాకుండా ఇంకొక యోగం ఉంది. అదేంటంటే జ్ఞాన కర్మ సన్యాస యోగం. అంటే ఏంటి? జ్ఞానంతో కర్మ చేసి సన్యసించటం. ఇది ఉత్తమం అనమాట. సో జ్ఞానంతో అంటే ఫస్ట్ మొదట కర్మల గురించి జ్ఞానం పొందాలి. ఏ కర్మ ఉత్తమము, ఏ కర్మ కాదు అని. సో ఆ కర్మ గురించి తెలుసుకొని ఆ కర్మలు చేస్తూ సన్యసించటం అంటే ఈ కర్మలు చేశాను, ఫలితం భగవంతుడికి అర్పిస్తున్నాను అని చెప్పటం అనమాట. సో అది అలా చేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే అన్ని మంచి కర్మలు తెలుసుకోవాలి మొట్టమొదటి, లేకపోతే మీకు ఏ కర్మ చేయాలో తెలియదు కదా. కుకర్మలు కూడా కర్మలు అనుకుంటే మంచిది కాదు. కాబట్టి మనం కర్మల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ కర్మలు ఏమిటి అంటే అది జ్ఞానం ద్వారా సంపాదించింది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే వేదం నుంచి వస్తుంది. సో వేదంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకొని ఉత్తమ కర్మలు చేస్తూ సన్యసించాలి. అది చేయటం. జనక మహారాజు అదే చేశాడు. సో అందుకే జనక మహారాజుని చాలా గొప్పగా పొగుడుతారు అందరూ. అదే దశరథ మహారాజు అలా చేయలేకపోయాడు. ఆయన జ్ఞాన కర్మ అన్ని తెలిసినా కానీ సన్యసించలేకపోయాడు. దాంతో రాముడి మీద బాగా మోహం పెట్టుకొని చనిపోయాడు. సో అలా కాకుండా రాముడు అలా కాదు, జ్ఞానకర్మ సన్యాసి యోగి అయిన. సో దేర్ఫోర్ కృష్ణుడు అంతే. సో వీళ్ళందరూ కూడా ఉత్తమ పురుషులు, మనకి మనకి మార్గదర్శకులు అన్నమాట. సో జ్ఞానంతో కర్మ చేసి ఆ కర్మని పరమాత్ముడికి అర్పించటం మంచిది. సో జ్ఞానంతో ఉత్తమ కర్మలు చేస్తాము. ఉత్తమ కర్మలు అన్నింటినీ తను చేసిన తర్వాత దాని ఫలితం ఎట్లనే ఉండనివ్వండి, అది పరమాత్ముడికి అర్పించాలన్నమాట. సో అర్పించడం అన్నది మన యొక్క లక్ష్యంగా ఉంటే కనుక అప్పుడు మోక్షము సాధన సులువు అవుతుంది. అయితే అలా సమర్పించలేము మనం. మనం మహాజాడ్యం మన మానవులకి. మనమంతా కూడా బాగా పైకి కబుర్లు చెప్పేస్తాం, కానీ లోపల మళ్ళీ ఆ కర్మలు సమర్పించలేం. అదొక ఎందుకు సమర్పించటం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సమర్పించటం అంటే ఏంటంటే దుఃఖానికి సుఖానికి ఒకేలాంటి ఎక్స్ప్రెషన్ ఉండటం అనమాట. ఎంత సుఖం వచ్చినా ఎంత దుఃఖం వచ్చినా ఒకే ఎక్స్ప్రెషన్ ఉండాలి మనిషిలో. అంటే ఏంటంటే ఇది
నేను పరమాత్మకు సమర్పిస్తున్నాను అనేటం అనమాట. ప్రతిదీ నాకు సంబంధం లేదు ఇందులో, నేను చేయటం వరకే కర్మ అని చెప్పి అనుకొని సమర్పించడం. అలా రావాలి అంటే యమనియమాలు పాటించాలి. యమనియమాలు పాటించిన వాడికే ఆ కర్మల్ని పరమాత్మనికి సమర్పించడం అనేది వస్తుంది. సమర్పించడం అంటే ఏంటంటే ఇక్కడ అదేదో ఒక పెట్టె తీసుకెళ్ళి ఆ పెట్టె తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టడం అని కాదు అర్థం ఇక్కడ. అంటే ఏంటంటే ఇది సక్సెస్ అయినా అన్సక్సెస్ అయినా అది నీకే నేను సమర్పిస్తున్నాను. సక్సెస్ అయినా అది నీ గొప్పతనమే, అన్సక్సెస్ అయినా అది నీ గొప్పతనమే అని చెప్పి వదిలేయటం అనమాట ఇది. సో అప్పుడు మీకు అంటవు, కర్మల నుంచి మీరు ఆ, ఆ, అంటకుండా బయటపడతారు. అలా బయటపడినప్పుడు ఏమవుతుంది, మీకు మోక్ష మార్గం సులువైపోతుంది. సో ఇలా చేయాలంటే ఆ, ముత్యాల కార్తీక్ మీ వయసులో కష్టం బాబు. ఎందుకంటే ఆ వయసులో చాలా కష్టం. ఆ వయసులో ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. సో కానీ ప్రయత్నంతో కొన్ని కొన్నిటన్నా మీరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఒక వయసుకు వచ్చేటప్పటికి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది అందుకని ప్రతి ఏ మనిషి వదిలిపెట్టాడండి. తను చేసిన తనే గొప్ప అంటాడు, తను చేయనివి కూడా గొప్ప అంటాడు. అలాంటి మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేయటం అంటే కష్టం. కాబట్టి అలాంటి మనుషులు, అలాంటి వాళ్ళకి ఇవి పనికి రావు, ఈ వేదాంతాలు పనికి రావు. సో మీరు ఈ వయసులో బహుశా యూ మస్ట్ బి అరౌండ్ 20-25 మధ్యలో ఉండొచ్చు మీరు. సో దెర్ఫోర్ 20 ఉండొచ్చు, 20 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. సో ఈ వయసులో మీరు ఆ, బ్రహ్మాండమైన ఫిలాసఫీని వంట పట్టించుకున్నారు, మంచి పని చేస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్మ చేయాల్సిందే. కర్మ బ్రహ్మాండంగా చేయాల్సిందే. నేను పరమాత్ముడు సమర్పిస్తున్నా కదా, నేను ఏం చేయకుండా కూర్చుంటా అంటే కుదరదు. చాలా బాగా చేయాలి కర్మని. ఎంత ఉత్తమంగా చేయాలంటే ఎంతన్నా కష్టపడాలి దానికోసం. కష్టపడాలి, సాధించాలి. సాధించి అది పరమాత్ముడు సమర్పించాలి. అప్పుడు గొప్పతనం ఉంటుంది. ఏమీ లేకుండా నాకు నా దగ్గర ఉండుంటే నేను ఇచ్చేవాడిని అంటే కుదరదు. అదే అనమాట. ఇప్పుడు నేను అన్నా అనుకోండి, అరే ప్రపంచంలో ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను భోజనం పెట్టేవాడిని, నా దగ్గర ధనం లేదు అని నేను అన్నా అనుకోండి, అది ఉత్తి మాట. ఇలా కాకుండా నేను సంపాదిస్తాను, సంపాదించి వాళ్ళకి పెడతాను అనుకోవడం అన్నదే ఉత్తమమైన కర్మ అనమాట. సో మీరు బాగా సంపాదించండి. బాగా అంటే ఎంత బాగా సంపాదించాలంటే అసలు స్టింకింగ్ రిచ్ అంటారు తెలుసా, అలా సంపాదించండి. బ్రహ్మాండమైన ధనం సంపాదించండి. సంపాదించి అప్పుడు మీరు ఉత్తమ కర్మలు చేసుకోండి. ఇప్పుడు కూడా ఉత్తమ కర్మలు చేస్తూనే సంపాదించాలి, గుర్తుపెట్టుకుని. అది కూడా ఒక లంకే అన్నమాట అది. సో ధర్మంతో ధనం ధర్మం అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏది రైట్ అయితే అది చేయటం. చేసుకొని మీరు వెళ్ళిపోవడం, ముందుకి వెళ్తూ ధనం సంపాదించాలి. బాగా ధనం సంపాదించాలి. సంపాదిస్తూ కూడా ఆ సక్సెస్ అన్సక్సెస్ని పరమాత్ముడికి, నాయన ఇది నీదే అని చెప్పి నమస్కారం చేసుకోవడం, నమ్రంగా ఉండటం సరిపోతుందండి. దాంతో మీరు తప్పకుండా సాధిస్తారు, ప్రపంచంలో మార్గదర్శకం అవుతారు. ఇలాంటి పనులు చేయండి. ఉం? సో మీ ప్రశ్నకి సమాధానం వచ్చిందని అనుకుంటాను. సో అది లొంగిపోవడం కాదు, పరమాత్ముడికి లొంగిపోవడం అంటూ ఉండదు. మనం లొంగకి ఏం చేస్తాం, ఆయన నియంత. మనం లొంగకి ఏం చేస్తాం, ఆయన ఆయన లొంగిపోయి ఎప్పుడో ఉన్నాం అందరూ. ఎందుకంటే మన కర్మలు మన చేతిలో ఉండుంటే కనుక మన డెత్ కూడా మన చేతిలో ఉండేదన్నమాట. పుట్టుకో కూడా మన చేతిలో ఉండేది. సో మన చేతిలో లేవు. మనం అన్ని పరమాత్ముడి చేతిలో ఇచ్చేసాం. ఎందుకంటే మనం చేసే కుకర్మల మూలంగా. అదే ఉత్తమ కర్మలు చేస్తూ మీరు కనుక, ఇప్పుడు ఇలా ఒక మంత్రం ఉంది ఇప్పుడు, అదేంటంటే భగ ప్రణీతర భగ సచ్చరాదో భగే మాం ధియముతవాదదన్నః భగ ప్రణో జనయ గోభిరస్వైర్ భగ ప్రనృవినువంత హస్యామ. ఈ మంత్రంలో ఏ పరమాత్మ, నేను జన్మలంటూ తీసుకుంటే కనుక గోవులు అశ్వాలు ఉండే సంపద ఉన్న ఇంట్లో నేను పుట్టాలి అని కోరుకోవటం అనమాట. సో అంటే ఏంటంటే బాగా రిచ్ ఉంటే కానీ గోవులు అశ్వాలు అన్నిటిని మెయింటైన్ చేయలేరు. ఉత్తి అశ్వం అనలేదు, గోవు అనలేదు, గోవులు అశ్వాలు కలిపి. సో దెర్ ఫోర్ ఇలాంటివన్నీ అంటే అటువంటి సంపద, పశు సంపద ఉన్న ఇంట్లో పుట్టాలి అంటే ఏంటంటే బాగా రిచ్ అయి ఉండాలి. సో అది అంటే ఏంటి, అవన్నీ ఉండాలంటే ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ ఉండాలి అంటే రిచ్నెస్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్న ఇంట్లో నన్ను పుట్టించు అని చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి, కోరుకోవటం కూడా, ఒకవేళ నా కర్మల మూలంగా మళ్ళీ జన్మెత్తాల్సి వస్తే ఇలా ఉండాలి అని కోరుకుంటున్నాం. సో ఇలా కోరుకోవాలి, మనిషి కోరుకొని చేయాలి కర్మను. బ్రహ్మాండమైన ఆ, ఎవడో అందరూ లేదండి ప్రపంచంలో అందరు లంచాలు తీసుకున్నారు మనకు కుదరదు అంటే, కుదరకపోతే వదిలేయండి ఆ జాబు, వేరే జాబ్ తీసుకోండి. అంతే. ఎందుకంటే కుకర్మలు చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కుకర్మలు చేయకూడదు. అమ్మో, కుకర్మలు చేస్తే ఆ బాధ వర్ణనాతీతమ తర్వాత వచ్చే జన్మల్లో. అది ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే ఈ సమయంలో అన్నీ నేనే అనుకుంటాడు. సో మీరు మటుకు మంచి కర్మలు చేస్తూ మంచిగా సంపాదించి ఇంకా నలుగురికి మీరు అనుకునేవి చేయండి.
మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి బ్రహ్మాండమైన ధనం కావాలి. సో ధనం సంపాదించి చేయండి. అది ఎంతనా కావండి, ఎంత ఏజ్ అయినా కానీ ఫస్ట్ అయితే మీరు పట్టుదలగా ముందుకెళ్ళిపోండి. అది భగవద్గీత లక్షణం. సో మీరు అవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ఈ కర్మలు చేసేటప్పుడు ధర్మాన్ని పాటించాలి. ఓకేనా? మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ఇంకొక అతను అడిగిన ప్రశ్నకి వెళ్దాం మనం. సార్ వెంకటచాగంటి గురువు గారికి. సార్ నా పేరు చంద్రశేఖర్, మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కడప జిల్లా జప్పలమడుగు గ్రామం సార్. సార్, పాపము కర్మలు ఈ రెండింటి మధ్య తేడాను పూర్తిగా తెలుపగలరని కోరుకుంటున్నాను సార్. అలాగే పాపములను దూరం చేసుకోవడానికి మనకు వేదంలో ఓం విశ్వాని దేవ సవిత దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ అనే మంత్రమును మీరు తెలిపినారు సార్. అలాగే మనం తెలిసి తెలియక ముందు జన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన కర్మలను తొలగించుకోవడానికి కానీ, తగ్గించుకోవడానికి కానీ, దూరం చేసుకోవడానికి కానీ ఏదైనా వేదంలో మంత్రం ఉన్నదా? ఆ విధంగా చేయడం వలన ఆ మంత్రమును స్మరించడం వలన మనకు కర్మలు తగ్గుతాయా లేదా పూర్తిగా తెలుపగలరని కోరుకుంటున్నాను. ఓ, నమస్కారం సార్ గారికి. ఈయన చంద్రశేఖర్ గారు, ఈయన అడిగిన ప్రశ్న మీకు వినిపించిందో లేదో నాకు తెలియదు. చంద్రశేఖర్ గారు రికార్డ్ చేసేటప్పుడు కాస్త లౌడ్ వాల్యూమ్ పెట్టుకొని రికార్డ్ చేయాలి. సో సరే, నేను చెప్తాను ఇప్పటికీ, కానీ నెక్స్ట్ టైం మటుకు మీరు ఆ వాల్యూమ్ బాగా పెంచి పెట్టాలి, లేకపోతే రికార్డింగ్లోకి రాదు అది. సో చాలా కష్టమవుతుంది. సరే, చంద్రశేఖర్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే పాపము కర్మలు ఏమిటి, పాపము కర్మలు ఒకటేనా రెండా వేరువేరా ఏమిటి, అలానే ఆయన మాట్లాడుతూ ఆ, పూర్వజన్మ కర్మలు ఆ జన్మ కర్మలు ఈ జన్మ పోగొట్టుకోవడం ఎలా, దానికి ఏమైనా మంత్రం ఉందా? ఇప్పుడు విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ, ఈ మంత్రం చెప్పాడు ఆయన. చెప్పి ఈ మంత్రానికి మరి అర్థం ఇట్లా, మేము చెడు కర్మల నుంచి దూరంగా ఉండటం, మమ్మల్ని దూరంగా ఉంచు చెడు కర్మల నుంచి, మంచి కర్మల్ని మాకు ఇవ్వు, మేము ఆ భద్రమైన మోక్షాన్ని మేము పొందుతాం కాక అని ఆ మంత్రం యొక్క సారాంశం. సో దేర్ ఫోర్ ఆ సారాంశం తీసుకున్నప్పుడు ఈయన అడుగుతున్న ప్రశ్నలకి ఏంటంటే పాప పాపము కర్మలు, పాపము కర్మలు కాదు, కర్మలు రెండు రకాలు: పాపకర్మలు, పుణ్యకర్మలు. సో ఈ రెండు కర్మలు ఉంటాయి అన్నమాట. సో పాపకర్మలు అంటే ఏమిటి, పుణ్యకర్మలు అంటే ఏమిటి? అలానే వేదంలో ఏదైనా మంత్రం ఉందా కర్మలని పోగొట్టుకోవడానికి? కర్మలు పోగొట్టుకోవడం అసాధ్యం, కర్మలు చేస్తూనే ఉండాలి. శ్వాస పీల్చి వదలటం కూడా కర్మనే. సో శ్వాస పీల్చి వదలకుండా ఉండలేం మనిషి. దెర్ఫోర్ కర్మలు చేయకుండా మనిషి ఉండలేడు. కనురెప్ప వాల్చడం తెరచడం కూడా కర్మని. సో కర్మ అంటే యాక్షన్ అనమాట. సో ఏవైనా సరే, ఇప్పుడు పంచేంద్రియాలతో అంటే జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో చెవులు, ముక్కులు, నోరు, కళ్ళు, చర్మము, వీటితో కర్మ చేస్తూనే ఉండాలన్నమాట. చేస్తూనే ఉండమని చెప్పి వేదం చెప్తుంది. నూరేళ్ల పర్యంతము ఆ పైన కూడా కర్మలు చేస్తూ ఉండమంటుంది. ఎప్పుడు కర్మను త్యజించదని చెప్తుంది అనమాట. కర్మను త్యజించడం అంటే ఆత్మహత్య సమానం, ఆత్మహత్యనే అది. సో దేర్ ఫోర్ కర్మను త్యజించద్దు, కర్మ చేస్తూ ఉండండి, కానీ పుణ్యకర్మలు చేయండి. మరి పుణ్యకర్మ పాపకర్మ ఎట్లా తెలవాలి? వేదం ద్వారా తెలవాలి. వేదంలో ఏదైనా మంత్రం ఉందా ఈ పుణ్యకర్మలు పాపకర్మల గురించి అంటే? ఒకటే ఒకటే మంత్రం లేదు, అనేక మంత్రాలు ఉన్నాయి. వాటిలో ఎందుకంటే మీకు పుణ్యకర్మ అంటే ఒక్క కర్మ కాదు కదా, పుణ్యకర్మలు టుగెదర్ అన్నమాట. సో దెర్ ఫోర్ అవన్నీ కూడా మీరు చేయాల్సిందే, కర్మలు అనేవి చేయాలి. ముఖ్యంగా మీరు చేయవలసిన కర్మ, మీరు పుణ్యకర్మలు కావాలి అనుకుంటే కనుక మీరు ఉదయమే లేవటం ఒకటి, దాంతోపాటు సంధ్యావందనం చేసి, అంటే బ్రహ్మయజ్ఞం చేయాలి. మొట్టమొదటి చేసి ప్రాణాయామము, ఆసనాలు ఇవి వేయాలి. ఇవన్నీ వరుసపెట్టి చేసుకొని రావాలి. చేసుకొచ్చి వీలైనప్పుడల్లా యజ్ఞం చేయటము. ఒకవేళ వీలు కాలేకపోతే వేరే విషయం, కానీ వీలైతే మటుకు చేసేస్తూ ఉండాలి యజ్ఞం. పొద్దున్నే దైవ యజ్ఞం చేయాలి. అసలు వీలు చేసుకొని చేయమంటారు, కొన్ని పరిస్థితుల్లో కుదరకపోతే కనుక వదిలేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది, ఇప్పుడు మాకు బయట టెంపరేచరు మైనస్లో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మేమున్న ఏరియాల్లో. సో కొన్ని చోట్లయితే మంచు విపరీతం కురిసిపోయి అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటుందన్నమాట. ఇళ్లలో చేయలేము హోమం, ఎందుకంటే ఇళ్లలో చేయడానికి అది ఆ, ఈ ఫైర్ అలారమ్స్ ఉంటాయి, కొద్దిగా పొగరాగానే కయ్యా 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 మోగుతూ ఉంటాయి అనమాట. సో కొంతమంది అలారమ్స్ తీసేసి చేస్తుంటారు. చేస్తే ఆ పొగ ఎటు బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే తలుపులు తెరవలేము. సో అలా కాకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కొంతమంది పెట్టి బయటికి పంపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కష్టపడి చేసుకొని ఏర్పాట్లు చేసుకోవాలన్నమాట. కానీ ఇంక ఇండియాలో అయితే, భారతదేశంలో ఏంటంటే మనం ఆ బయట కూర్చొని హాయిగా చేసుకోవచ్చు మన హోమం. సో ఇలాంటివన్నీ మీరు చేయొచ్చు కాబట్టి
వదలకుండా చేయండి. వర్షం పడకుండా ఉండడానికి పైన ఏదైనా చత్తులాగా పెట్టుకుంటే సరిపోతుంది మీకు. సో ఏదైనా ఇంట్లోపల చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోండి, కానీ ఇంట్లో ఉన్న కిటికీలు దర్వాజాలు అన్నీ తెరిచి పెట్టాలి. ఎందుకంటే పొగ, ఇంట్లో ఉన్న పొగ బయటికి వెళ్తూ చెడు గాలిని బయటికి తీసుకెళ్ళిపోతే ఫ్రెష్ గాలి లోపలికి వస్తుంది అనమాట. సో ఇది చేయగలిగితే తప్పకుండా చేయండి. దాంతోపాటు మీరు ఇవన్నీ ఈ కర్మలు చేస్తూ భూతదయ్య ఉండాలి. అంటే ఏంటి, మీరు భోజనం తినే ముందర ఏదైనా పశుపక్షాదులకి, లేకపోతే చీమలకి, లేకపోతే కుక్కలకి, లేకపోతే పిల్లులకి తిండి పెట్టండి కొద్దిగా. ఎంత తిండి పెట్టండి, ఓ గంపలు గంపలు తీసుకెళ్ళి పెట్టండి, ఒక ముద్దన్న వాటికి పెట్టండి ఫస్ట్. సో అవి తినగలుగుతాయి అన్నమాట. సో అలా తినిన తర్వాత మీరు భోజనం చేసుకోవచ్చు. సో చేసేటప్పుడు కూడా ఇంకెవరిన అతిథి ఉన్నాడా, ఎవరిన పేదవాళ్ళు ఉన్నారా ఇంటి చుట్టుపక్కల, ఎవరికైనా కావాలా అని ప్రయత్నంతో అడగాలి. మీ దగ్గరే లేదనుకో మీరేం చేయలేరు. మీ దగ్గర ఉంటే, ఉంటే కాదు సంపాదించాలి. మీకు కావాల్సిందే కాకుండా ఇతరులకు కూడా కావాల్సిన సంపాదించాలి. అదనమాట మనిషి లక్ష్యం. సో అలా సంపాదించుకొని మీరు తింటూ ఇంకొకరికి పెట్టాలి. ఇది పుణ్యకర్మ అనమాట. సో ఇంకోళ్ళు పెట్టాలంటే కదా, ఫ్రెండ్లందరినీ పిలిచి బీర్లు బార్లు కూర్చోబెట్టి చికెన్ బిర్యానీ బఠానీ, అది కాదు విషయం. పేదవాడికి భోజనం పెట్టాలి, తిండి లేని వాడికి తిండి పెట్టండి, గుడ్డ లేని వాడికి గుడ్డ ఇవ్వండి. సో ఇలాంటివన్నీ మనము ప్రయత్నంతో సమకూర్చుకుంటే మీకు వీలైనంత మటుకు సహాయం చేస్తూ ఉండండి. సో సహాయం చేస్తే వాళ్ళందరూ మీ ఇంటి మీద పడిపోతూ ఉంటారు. అలా కాకుండా జాగ్రత్త పడాలి కూడా అది. సో వీడి దగ్గరికి వెళ్తే వీడు ఏవో ఒకటి ఇచ్చేస్తాడరా, మనం హాయిగా తెచ్చుకుందాం అనుకుంటూ ఉంటారు. వాళ్ళంతా స్వార్థపరులు ఉంటారు. మీరు బాగా గమనించుకోవాలి. గమనించుకోకుండా ఇవ్వటం అన్నది ప్రమాదము. ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ గమనించకుండా ఇవ్వకండి. బాగా మీరు చూసి, మీకు ఎస్ ఇతని పేదవాడు, ఇతనికి కావాలి అనుకున్నప్పుడు ఇవ్వటం. ఇచ్చిందని చెప్పుకోకండి మళ్ళీ బయటికి. కాదు, మళ్ళీ చెప్పుకుంటే మరి కర్మ మీరు చేసినట్టుగా మీరు యాక్సెప్ట్ చేసుకున్న పరమాత్ముడికి ఇచ్చినట్టు కాదు అప్పుడు. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే, మీకు కర్మ పుణ్యకర్మలు మీకే వస్తే, పాపకర్మ మీకు వస్తే మోక్షానికి వెళ్ళడం కష్టమవుతుంది అనమాట. సో ఈ రెండు కర్మల్ని మనం చేసేటప్పుడు పరమాత్మను సమర్పించడం. ఇలా రోజంతా కష్టపడి పనిచేయాలి. అలానే రోజంతా కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయాలి, ఎక్కడా మీరు రెస్ట్ తీసుకోవడం అలాంటివి ఉండకూడదు అనమాట. అంటే ఏంటంటే, మీకు ఆరోగ్యంగా ఉంటేనే ఈ పనులు చెప్పేది. సో ఆరోగ్యాన్ని సమృద్ధిగా చేసుకోవాలి. సో నూరేళ్ల పర్యంతం కర్మ చేస్తూనే ఉండాలి. నేను రిటైర్ అయిపోయానండి, ఇక నేను మడత మంచంలో కూర్చుంటాను, మడత కుర్చీలో కూర్చుంటాను, హాయిగా పేపర్ చదువుకుంటాను, మా ఆవిడ కాఫీ ఇస్తుంది నేను తాగుతాను, గిసువంటి పనులు చేయకండి. కర్మ చేయండి. 100 సంవత్సరాల దాకా కర్మ చేస్తూనే ఉండాలి. ఎక్కడా వదిలిపెట్టకూడదు కర్మని. అది లక్ష్యంగా పెట్టుకోవాలన్నమాట. అలా కర్మ చేస్తున్న వాడే సమృద్ధిగా ఉంటారన్నమాట. సో అలా చేసుకొని మీరు ఎలా దృష్టి పెట్టుకోవాలంటే, అరే నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు ఇది కావాలి, ఇదే ఆలోచించారు అంతవరకే లిమిట్ అయిపోతారు. నేను సంపాదించాలి. పేదవాళ్ళు ఉంటే కనుక, అర్హులైన వాళ్ళ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే నిజంగా వాళ్ళకి చేత కాదో, సంపాదించుకుని చేత కాదు, వాళ్ళందరికీ నేను తిండి పెట్టగలగాలి, బట్ట ఇవ్వగలగాలి, వీలైతే ఇల్లు కట్టించగలగాలి. ఇలా మనం ఆలోచించుకోవాలి. ఇల్లు కట్టించుకోవాలన్నా వెంటనే పెద్ద బంగ్లాలు కట్టించక్కర్లేదు. పేదవాడికి గుడిసి ఉన్న వాడికి ఒక రూము, ఒక 2 రూములు వేసి ఇచ్చినా కానీ వాడు సంతోషపడిపోతాడు. సో అలాంటివి చేయగలగాలి. సో అలా మీరు ఆలోచించాలి. నిజంగా కూలి పని చేసుకొని జీవితాంతం కష్టపడే వాళ్ళకి మీరు ఏదైనా చేయొచ్చు. మీరు ఇలాంటివి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కర్మలన్నీ చేయటం పుణ్యకర్మలు. పుణ్యకర్మలే కాదు, అలాంటి కర్మలు చేయమని చెప్పి వేదంలో ఉందన్నమాట. సో ఇలా చేసుకొని రాత్రి చీకటి పడే లోపల మళ్ళీ సంధ్యావందనం చేసుకొని, కనీసం ఒక 2 మంత్రాలను 4 మంత్రాలను చదువుకొని సూర్యుడు ఎదురుగున నుంచొని, సూర్యుడు అస్తమించగానే అప్పుడు మీరు మీ మీద కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏదన్నా చేయాలి కార్యక్రమాలు అని అనుకునేవి ఉంటే పగలు చేసేయాలన్నీ. ఏవి మానవులకు పనికొచ్చేవి, మీకు పనికొచ్చేవి ఏవైతే ఉంటాయో. అదే కనుక శృంగారం అయితే రాత్రిపూట చీకటి పడిన తర్వాతనే, చల్లబడిన తర్వాత, దాదాపు 9-10 తర్వాతనే చేయాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. సో ఈ విధంగా మనం చేసుకొని నిద్ర బాగా పోవాలి. పోయి మళ్ళీ పొద్దున్నే ఉదయమే సూర్యోదయానికంటే ముందర గంటన్నర ముందర, 2 గంటల ముందర లేచి కాలకృత్యాలని ముగించుకొని మళ్ళీ సంధ్యావందనం, మళ్ళీ ఇదే కార్యక్రమం అనమాట. సో అలానే ఈ పంచేంద్రియాలతో చేసే కర్మలు ఏవైతే ఉంటాయో, కళ్ళతో చేసేవి, చెవులతో చేసేవి, ముక్కుతో చేసేవి, నోటితో మాట్లాడేవి, తర్వాత చేతులతో చేసేవి, కాళ్ళతో చేసేవి, చర్మంతో చేసేవి, ఇలాంటి కర్మలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు యోచించి చేయండి. అనాలోచనగా చెయ్యొద్దు. యోచించండి, ఆలోచించండి. అరే ఇది మంచిదా చెడా, ఇలా చేస్తే మంచి అవుతుందా చెడు అవుతుందా, ఇది మంచిదా, ఇప్పుడు నేను కళ్ళతో టీవీలు చూస్తున్నా, సినిమాలు చూసేస్తున్నా, ఇవి మంచి సినిమాలు చూస్తున్నాను, చెడు సినిమాలు చూస్తున్నాను, అది ఆలోచించుకోవాలి. ఈ యొక్క వాళ్ళు చేసేవన్నీ నా మనసులో ప్రతిబింబిస్తాయి. సో నేను వాటిని ఆలోచిస్తాను. సో వాటి మూలంగా నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతాను. ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండటం ఎట్లా, ఇలా ఆలోచించుకోవాలి. అలానే చెవులతో చాడీలు ఒక్కొక్కడు చెప్తూ ఉంటాడు. అరే వాడు అట్రా, వీడు ఇట్టరా ఇట్టరా, వాడు ఇదిరా, వాడు ఇట్లా చేస్తుంటాడు, వినాలి.
వీడు ఎందుకు చెప్తున్నాడు, వీడికి ఏంటి ప్రాఫిట్, వీడు ఇలా చెప్పడం మూలంగా వీడికి వచ్చే ఆనందం ఏంటి, నాకు వచ్చే ఆనందం ఏంటి, నేను విని నాకేం చేసుకోవాలి దీన్ని. చెడు, వాడు చెడ్డవాడు, వాడు మనుషులు హింసిస్తున్నాడు తెలుసుకోవడం మంచిది. కానీ వాడి పర్సనల్ లైఫ్లో ఏదో ఉంటే అది పెట్టుకొని కెలుక్కోవడం మీకు ఇష్టం లేదు, అవసరం లేదు మీకు అది, ఎందుకంటే అవన్నీ మీ మీద ప్రతిబింబిస్తాయి మళ్ళీ. సో అవన్నీ చేసుకోకూడదు. అలే ఎవరైతే చెడు చేస్తున్నారో, ఎవరు మంచి చేస్తున్నారో, రాజకీయ నాయకులు ఉన్నారు, వీడు చెడు చేస్తున్నాడు, వీడు మంచి చేస్తున్నాడు గ్రహించుకోండి, ఇది కంపల్సరీ. అలానే నేలకి రుచి, రుచి బాగుంది కదా అని తినేయకూడదు, అది అది కంట్రోల్లో ఉండాలి. ముక్కుతో వాసన పీల్చేవి ప్రాణాయామం చేయాలి. సో ఇవన్నీ కంపల్సరీ అనమాట. చర్మంతో ముట్టుకునేవి చేసేవి కూడా జాగ్రత్తగా ఉండాలి. సరే బాగుంది కదా అని ఏది పడితే అది ముట్టుకోకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అలా మీరు కర్మలు చేస్తూ ఉండాలి, కాళ్ళతో నడుస్తూనే ఉండాలి, చేతులతో పనిచేస్తూ ఉండాలి చక్కగా. సో రెస్ట్ తీసుకోవాల్సినప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ మళ్ళీ చేయాలి. చెయ్యాలి అన్న ఆశ పెట్టుకోండి. నేను పని చేయాలి, అరే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, హాయి కూర్చోవచ్చు, పొద్దున్న 9ంటికి వెళ్ళాల్సింది 11ంటికి వెళ్ళచ్చు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక గంట పని చేసి హాయిగా భోజనంకి వెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఒక గంటలో ఛాయ్ తాగొచ్చు, మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు. ఏముంది, దాని చాలా వస్తే తీసుకుందాం, హ్యాపీ మన జీవితం మనకి అనుకోవడం అన్నది బహు దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళు బొద్దింకల కింద వాటి కింద నాళాల్లో పుడుతూ ఉంటారు. వాళ్ళకి చీకటి జీవితం తప్పితే మంచి జీవితం ఉండదు, సుఖం ఉండదు వాటికి. మ్హూ. సో అది అందుకని అలాంటి వాళ్ళు చీమలుగా పుట్టిస్తారు. చూడు చీమలు ట్రైనింగ్ ఏంటంటే పని చేస్తూనే ఉంటాయి అనమాట. సో అలా పరమాత్మ శిక్ష వేసేస్తాడు. అది కూడా మామూలు శిక్ష కాదు, ఎన్నాళ్ళు పని చేయకుండా ఉన్నావు అన్నాళ్ళకు సరిపడా శిక్ష వేసేస్తాడు. సో అందుకని మనము 100 సంవత్సరాలు పని చేయడానికి ఇచ్చగించాలి, పని చెయ్యాలి. రిటైర్మెంటు అనేది ఆఫీస్ వర్క్ కానీ మనిషికి కాదు. మనిషి పనిచేస్తూనే ఉండాలి, జవసత్వాలు ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి మనం. చేస్తూ ఉంటేనే పనికి వాల్యూ ఉంటుంది. పని కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కర్మలన్నీ చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అదండి చంద్రశేఖర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. కాబట్టి ఒక్క మంత్రంతో కర్మలన్నీ పోవండి, కర్మలు చేస్తుంటేనే కర్మలు పోతాయి. కర్మలు చేయటంలో కూడా అది కూడా ఏమని చెప్పాను, జ్ఞానంతో. ఆ జ్ఞానం ఎక్కడ సంపాదించాలి, వేదం ద్వారా. వేదం ఏం కర్మలు చెప్పిందో సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి చాలా చక్కగా రాసి పెట్టాడు. చాలా చక్కగా అంటే చాలా చక్కగా. ఆ సత్యార్థ ప్రకాశం చదివినప్పుడు ఓకే ఈయన ఈ కర్మ చేయమన్నాడు కాబట్టి ఇది మంచిది తీసుకోండి, ఈ కర్మలు చేయొద్దన్నాడు ఇవి చేయకూడదు. ప్రతి సముల్లాసం చదవండి. రాజులు ఏం చేయాలి, బ్రాహ్మణులు ఏం చేయాలి, తర్వాత వైశ్యులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి, అన్ని కర్మలు రాశాడు అందులో. సో ఆ కర్మలన్నిటిని చదవండి. చదివినప్పుడు మీరు దేనికి ఫిట్ అవుతారో అది ఆ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోయింది. అది మీరు చేయాల్సింది. చక్కటి కర్మలు భగవద్గీతలోంచి, తర్వాత మన మనుధర్మశాస్త్రం నుంచి, వేదం నుంచి, అనేక నీతి సూత్రాల నుంచి తీసి ఆయన రాశాడు. ఆయన జీవితకాలంలో కొన్ని వేల పుస్తకాలు చదివి వాటి అన్నింటిని వడగట్టి చక్కగా పెట్టాడు ఆయన. సో వేదానికి అనుకూలంగా ఏవేవి ఉన్నాయి ఏవి లేవు అని సెపరేట్ చేశాడు ఆయన. సో వేదం చదివి మీరు నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు అనుకుంటే సత్యార్థ ప్రకాశం చదవండి, దానిలో అనేక మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకోండి, రాసుకోండి అందులో. ఇది నాకు సరిపోతుంది రాసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సమాల్లాసంలో భగవంతుడికి 100 నామాలని చెప్పి చక్కగా రాశాడు. అనేక నామాలను 100 నామాలు ఏవైతే మన ప్రాచుర్యం అవన్నీ రాసుకొచ్చాడు. అవి రాసినప్పుడు దానిలో కొన్ని కొన్ని సెంటెన్స్ చక్కగా రాస్తాడు. ఇప్పుడు రాహు ఉందనుకోండి, రహత్యాగేనా అని ఉంటుంది అనమాట, అంటే త్యజించేవాడు అనమాట. ఏమి త్యజించాలో అది త్యజిస్తేనే రాహు నువ్వు. అలానే మీకు బృహస్పతి, బృహస్పతి అంటే బ్రహ్మాండంగా బుర్ర పెంచుకోవడం, ఇంటెలెక్చువల్ పెంచుకోవడం, అంటే జ్ఞానం పెంచుకోవడం, అంటే రకరకాల విషయాన్ని తెలుసుకోవడం అనమాట. తెలుసుకొని ఫిల్టర్ చేసేయటం, చెడు ఫిల్టర్ చేయడం, మంచి పెట్టుకోవడం, ఇవన్నీ చేయటం అన్నది మంచి కర్మలు అనమాట. అలానే లక్ష్మి, అంటే లక్ష్యం కలవాడికే లక్ష్మి ఉంటుంది, లక్ష్యం లేని వాడికి లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పడం అనమాట. సో దేర్ ఫోర్ లక్ష్యం పెట్టుకోండి జీవితంలో, ఇది నా లక్ష్యం, నేను ఛేదించాలి దీన్ని, ఎట్లన్నా దాన్ని నేను ఎక్వైర్ చేయాలి, నేను పట్టుకొని రావాలి దాన్ని అని లక్ష్యం పెట్టుకోవడం కానీ దానికి లక్ష్యం చేరలేదు బాధపడిపోతూ కుమిలిపోతూ ఉంటే ఇక లక్ష్యం చేరరు. అలా కాదు, ఇంకా నేను చేయాల్సింది, ఇంకా నేను చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళటమే జీవితాంతం. ఏమవుతుంది, మహా అయితే లక్ష్యం చేరుతాం అంతే కదా. సో చేసేయండి. ఓకే, లక్ష్యాలు చేరడానికి లక్ష్యం పెట్టుకోండి, మంచి లక్ష్యాలు పెట్టుకోండి. అందుకని ఫస్ట్ ఆ పుస్తకం చదవండి, జ్ఞానం వస్తుంది. సో అందుకని మంచి మంచి జ్ఞానులు చెప్పేటప్పుడు వినాలి, విని దానిలో కొన్ని విషయాలు వదిలేసి కొన్ని విషయాలు పట్టుకోవాలి. ఏ విషయాలు అయితే మంచిగా ఉన్నాయో అవి పట్టుకోవాలి, ఏ విషయాలు అయితే అవసరం లేదో వదిలేసేయాలి. వదిలేసి మంచిగా పట్టుకొని ముందుకెళ్ళాలి. సో అందుకే సత్యార్థ ప్రకాశం అనేది ఆ పుస్తకం అసలు ఎక్సలెంట్. ఆ పుస్తకం చదివితే మీరు బ్రహ్మాండమైన చైతన్యం వస్తుంది.
చదవండి, మంచి జ్ఞానాన్ని పెంచుకోండి, బ్రహ్మాండంగా కర్మలు చేయండి, 100 సంవత్సరాలు ఆ పైన కూడా కర్మలు చేయండి, చేస్తూనే ఉండండి, మంచి చేస్తూనే ఉండండి, లక్ష్యం పెట్టుకోండి. మీ ఒక్కళ్ళ కోసం లక్ష్యం పెట్టుకున్నారనుకోండి, చెడు. మీతో పాటు నలుగురిని ముందుకు మంచికి తీసుకెళ్ళాలని అనుకోవడం అన్నది చూసారా, దాట్స్ వాట్ ఈస్ ఎ హ్యూమన్. సో అలా చేయగలగాలన్నమాట. చేస్తారు, నేను ఆశిస్తానండి. ఉంటాను. ఓ